డాలర్ భవిష్యత్పై అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. కారణం ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన తాజా సంచలన వ్యాఖ్యలు. డాలర్ స్థిరత్వంపై ఆయన గతంలోనూ అనేక సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ఈసారి చేసిన హెచ్చరిక మరింత తీవ్రతరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేలా ఉన్న మాటలు చెప్పారు కియోసాకి. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం కారణంగా యుఎస్ డాలర్ ను సేవ్ చేసుకునే వారు భవిష్యత్తులో అత్యంత నష్టపరిచిన వారిగా మిగిలిపోతారని స్పష్టంగా హెచ్చరించారు. పొదుపుల కోసం డాలర్లను నిల్వ చేసేవారు జాగ్రత్త. హైపర్ ఇన్ఫ్లేషన్ ఆస్తులన్నిటినీ తుడిచిపెట్టివేయగలదు. అందుకే నేను నా జీవిత మంత్రానికి కట్టుబడి ఉన్నాను. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథర్ ఇవే నా ఆర్థిక రక్షణ కవచాలు అని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్లో రోజుకో మార్పు ఉన్న బంగారం, వెండి విలువలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులకైనా నిలబడతాయని ఆయన నమ్మకం. బ్రిక్స్ కరెన్సీపై కూడా కియోసాకి తన అభిప్రాయం వెల్లడించారు. బ్రిక్స్ దేశాలు బంగారం ఆధారిత కొత్త కరెన్సీని ప్రవేశపెడుతున్నాయన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ప్రస్తుతం అలాంటి అధికారిక నిర్ణయం లేదని బ్రిక్స్ అధికారులే చెప్పినట్లు తెలిపారు. అయితే డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడేందుకు గోల్డ్ లింకెడ్ పేమెంట్ సిస్టమ్ పై చర్చలు జరుగుతాయని కూడా గుర్తు చేశారు. దీంతో ప్రపంచ ఆర్థిక సమీకరణాలు మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే దిశగా సాగాయి. అమెరికా డాలర్ ను పూర్తిగా తిరస్కరించడం తమ ఉద్దేశం కాదని, కానీ డాలర్ ను ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఆయుధంగా ఉపయోగించడాన్ని అడ్డుకోవడం అత్యవసరమని ఆయన అన్నారు. త్వరితగతిన ఒకే కరెన్సీని ప్రవేశపెట్టడం ప్రమాదకరమని యూరో ప్రాంతం ఎదుర్కొన్న సమస్యలను ఉదాహరణగా ఇచ్చారు. స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచుతూ కొత్త ఆర్థిక వేదికలను నిర్మించడం బ్రిక్స్ దేశాల లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికా డాలర్ పతనం గురించి కియోసాకి హెచ్చరికలు ఇది మొదటిసారి కాదు. అమెరికా ప్రభుత్వం అపరిమితంగా డబ్బు ముద్రించడం, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాలు, పెరిగిపోతున్న అప్పులు ఇవే డాలర్ విలువను క్రమంగా క్షీణింపజేస్తున్నాయని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రత్యేకంగా వెండి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. వెండి ఇప్పటికీ అత్యంత సురక్షితమైన లాభదాయక పెట్టుబడి. రానున్న ఆర్థిక కల్లోలంలో ప్రజలను రక్షించేది ఇదే అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాక క్రిప్టో ఆస్తులను కూడా కియోసాకి బలంగా ప్రోత్సహిస్తున్నారు. బిట్ కాయిన్, ఎథేరియం వంటివి భవిష్యత్తులో డిజిటల్ బంగారంగా మారుతాయని ఆయన అభిప్రాయం. డాలర్ పతనం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినా బంగారం, వెండి, క్రిప్టోల హార్డ్ అసెట్లు ఆర్థిక రక్షణగా నిలుస్తాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన అంచనాలు ఒక్కోసారి వాస్తవాల కంటే ముందే ఉండవచ్చని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. అమెరికా ఆర్థిక వ్యవస్థ డాలర్ భవిష్యత్తు గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. బ్రిక్స్ దేశాల చర్యలు, అమెరికా అప్పులు, అంతర్జాతీయ వాణిజ్య మార్పులు ఇవి కలిపి ప్రపంచ ఆర్థిక సమతుల్యతను కొత్త దిశలోకి నడిపిస్తున్నాయి. కియోసాకి హెచ్చరికలు నిజమవుతాయా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి డాలర్ ను ఆధారంగా చేసుకొని నిలబడుతుందా అనే దానిపై మరికొన్ని నెలలు కీలకం కానున్నాయి.